హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక చిన్న ఊర్లో ఒక వ్యక్తికి చిన్న బిజినెస్ ఉంది. అయితే ఆ వ్యక్తి హౌసింగ్ లోన్స్ తీసుకుందాం అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటాడు. కానీ తనకి ఎంత లోన్ అమౌంట్ రావచ్చు, బ్యాంక్ వాళ్ళు ఎంతైతే తనకి శాంక్షన్ చేస్తారని చాలా మందికి అనుమానం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దానికి ఏంటంటే మేజర్గా మన దగ్గర ఉన్న బిజినెస్ ఎంతైతే టర్న్ ఓవర్ జరుగుతుంది అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏదైనా సరే ట్రాన్సాక్షన్ ఉన్నది బ్యాంక్ అకౌంట్ నుంచి జరిగేలాగా చూసుకోండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే మనకు ఆటోమేటిక్గా లోన్ ఎలిజిబిలిటీ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మన దగ్గర ఉన్న బిల్స్ కూడా మన దగ్గర ఉంచుకుంటే లాస్ట్ 6 monthsలో యావరేజ్ కింద తీసుకుని లోన్ అమౌంట్ ఎంతవరకు రావచ్చు అన్న దాని గురించి ఒక అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ నుంచి మీరు ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా, మీరు కరెంట్ అకౌంట్ అన్నా సేవింగ్స్ అకౌంట్ అన్నా సరే బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగేలా చూసుకోండి. నా సజెషన్ అయితే కరెంట్ అకౌంట్ అయితే బెస్ట్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ బ్యాంక్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎంత లోన్ రావచ్చు అని ఇమీడియట్గా మీకు చెప్తారు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.